ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కొన్ని సమస్యలను దాటటం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంతటి కష్టాన్నైనా సరే సుఖమయం చేసేది దుర్గ. ఆ వివరణ తెలుపుతుంది ఈ శ్లోకం ఉంది. లలితా సహస్రనామాలలోని 50వ శ్లోకం తెలుసుకున్నాను. అందుకంటే ముందు ప్లీజ్ అండి లైక్ చేసి వీడియో చూడండి స్టార్ట్ చేయండి. 50వ శ్లోకం. నిస్తులా నీల చికురా నిరపాయ నిరతులా దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. ఈ శ్లోకంలో 9 నామాలు ఉన్నాయండి. 184వ నామము నిస్తుల అంటే ఎటువంటి పోలిక చేయుటకు వీలు కానిది అని అర్థం. నిస్తుల అంటే ఈ ఒక్క పదము మన ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది. ఎలా అంటే మన ప్రపంచం మొత్తం పోలిక మీద నడుస్తుందండి. ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఈ జీవితం ఏంటి ఇలా ఉంది, వాళ్ళెంతో సుఖంగా ఉన్నారు, మా అమ్మాయి వాళ్ళ అమ్మాయిలా ఎందుకు చదవట్లేదు, ఇలా ప్రతి విషయంలో కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం మనం. అసలు పోలిక అనేది ఎప్పుడు ఉంటుంది అంటే రెండు వస్తువులు రెండు రూపాలు ఉన్నప్పుడు. ఆ రెండింటి మధ్యన పోలికను గుర్తిస్తాం కదా మనం. అంటే ఏదైనా రెండు ఉన్నప్పుడు పోలికను గుర్తిస్తాము. కానీ నిస్తుల అంటే పోలికలకు అతీతమైనది, సత్యము, ఎవరితో పోలిక లేనిది అని అర్థం ఉంది. అంతగా తానే ఉన్నారు అని అర్థం. తర్వాత నామము 185వ నామము నీలచికుర అంటే నీలము నలుపు మిశ్రమ వర్ణము కల ఒక అమ్మ అని అర్థము. చిగుర అంటే ముదురుగా అల్లుకున్న కేసరములు. అమ్మ కేసరముల కోసం చెప్తున్నారండి ఇక్కడ. ఎలా ఉంటాయంట, 9 రెక్కల లాగా గాలికి తగులుతున్నటువంటి మృదుమైన కేశములు గాఢ నీలమైన రంగులో మెరుస్తూ ఉంటాయంట. ఆ కురుల్లో ఉన్నటువంటి కదంబ పుష్పాల సువాసన అందరినీ ఆకర్షిస్తుందండి. అయితే ఇక్కడ అమ్మ కేశాల భౌతిక సౌందర్యం గురించే కాదండి, ఇందులో అమ్మ లలిత త్రిపుర సుందరి దేవి యొక్క అపారమైన శక్తి, మాయా చైతన్యము దాగి ఉందండి. అంతటి కేశ సంపద నీల రంగులో ఉంది అంటే అమ్మ నిత్య యవ్వని అని తెలుస్తుందండి. గాఢ నీలము నలుపు అంటే చీకటి, అజ్ఞానము, అంధకారము, తెలియని స్థితి. అసలు ఈ ప్రపంచంలో నిజమైన సత్యం చూడగలుగుతున్నాము అంటే అదే మాయా. ఆ మాయా స్వరూపిణి కూడా అమ్మే. తర్వాత 186వ నామము నిరపాయ అంటే ఎటువంటి అపాయములు, ఎటువంటి ప్రమాదములు లేనిది, సురక్షితమైనది, నాశనం లేనిది అని అర్థం. మన జీవితంలో ఎంతో భయము, ఎంతో ఆందోళనతో ఉంటాము. మనకి ఒక్కొక్కసారి గుండె చాలా అలజడిగా అనిపిస్తుంది, ఏదో జరుగుతుందేమో అని. ఇంకా మనం అనుకుంటాము మనకి ప్రమాదాలు వస్తున్నాయేమో అని. కానీ ఆ తల్లి మనకు మన జీవితంలో మనకి తెలిసి జరిగే ప్రమాదాలనే కాదు, తెలియకుండా ఎన్నిసార్లు కాపాడిందో మనకేం తెలుసు. ఎన్నో సార్లు మనం రక్షించే ఉంటుంది అమ్మ. ఇంట్లో తక్కువ ప్రమాదాలు ఎన్ని ఉన్నాయో మన జీవితంలో అన్నిటినీ తప్పించింది ఎవరు అంటే ఆ లలితా తల్లి, ఆ లలితాంబిక అని. తర్వాత 185వ నామము నిరత్యయ అంటే అతిక్రమించుటకు వీలు లేనిది అని అర్థము. అత్యయము అంటే అతిక్రమించడము. అమ్మ సర్వ వ్యాపకురాలు, అంతటా ఉంటూ అందరినీ వారి వారి పనుల్ని కేటాయిస్తూ ఉంటుంది. ఒక దేశంలో రాష్ట్రంలో పాలించడానికి ఎంతో మంది ఉంటారు. అలాంటిది ఈ విశ్వాన్ని అంతటినీ అమ్మ ఆజ్ఞతో ఆదేశాలను అనుసరించి సూర్యుడు, అగ్ని, వాయువు, అష్టదిక్పాలకులు వీరందరూ అతిక్రమించకుండా అమ్మ ఆదేశం ప్రకారం ఈ విశ్వాన్ని నడిపిస్తున్నారు. ఇంకా నిర్జయము అంటే వినాశనము లేనిది అని కూడా అని. తర్వాత నమ్ము దుర్లభ అంటే పొంద సఖ్యము కానిది అని. అసలు అమ్మని ఎందుకు సులభంగా తెలుసుకోలేము అంటే నిజమే కదండి, పూజ రూపంలో విగ్రహ రూపంలో ఉంటుంది. మనం పూజ చేస్తాం, మన కళ్ళతో ఎదురుగా ఉంది అని సులభంగా పొందగలమా చెప్పండి. దానికి అమ్మ పట్ల మనకి ఎంతో శ్రద్ధ ఉండాలి. ఇంకా అమ్మ తత్వము అంటే అంతటా అమ్మ ఉంది అంటున్నాం కదా, మరి సులభంగా అందరిలోనూ అమ్మని చూస్తారా? కాదు కదండి. కొండలలో గుట్టలలో సకల జీవకోటిలో అమ్మను మనం చూడగలుగుతున్నామా? మనం అలా చూడగలిగితే ఇన్ని విధ్వంసాలు జరగవు కదా. ఒకరి పట్ల ఒకరి ద్వేషాలు ఉండవు, బంధాలు అనుబంధాలు ఉండవు, కోరికలు ఉండవు, అంతా ఆనందమే ఉంటుంది. అందరి పట్ల అందరితోనూ సమాన దృష్టితో సులభంగా చూడలేదు కదా. అభ్యాసము ఎంతో జ్ఞానంతో మాత్రమే అమ్మ తత్వమును పూర్తిగా అర్థం చేసుకోగలము. అందుకే దుర్లభ. తర్వాత 189వ నామము దుర్గమ అంటే ప్రయత్నం వలన సాధ్యము కానిది, లేదా క్షమింప సఖ్యము కానిది అని. అమ్మని చేరుకోవడం కష్టం. అమ్మని చేరుకోవాలి అంటే ముందు ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అజ్ఞానము, బాధ, భయము అన్ని మాయని. ఆ మాయను దాటితే నిజమైన జ్ఞానం వస్తుంది. అది అంత సులభమైనది కాదు. ఇంకా అమ్మని మనము బయట ఎక్కడో వెతుకుతాము, కానీ మన లోపలే ఉన్నదని సత్యాన్ని మనం తెలుసుకోలేము. అమ్మని చేరుకునే మార్గం ఎందుకు అంత కష్టము అంటే దానికి కారణం మన మనసే.
మన మనసే మనకు అడ్డం. ఇంద్రియాలు, అలవాట్లు ఇవన్నీ మనకి అమ్మ వైపుకి వెళ్ళనివ్వము. అలా కాకుండా అమ్మను నిరంతరం తెలుసుకుంటూ చిన్న చిన్న వాటికి తృప్తి పడిపోకుండా మన దృష్టి బయట ప్రపంచంపై కాకుండా మన అంతరంగము, మన లోపల మనసు, ఆత్మ వైపు మళ్లించడం ద్వారా అమ్మను తెలుసుకోవచ్చు. అందుకే అమ్మని ఋషులు అందరూ దుర్గమా. 190వ నామము దుర్గా అంటే దుర్గాదేవి. దుర్గము అంటే పెద్ద కూటము. ఆ దుర్గాని దాటించే శక్తి దుర్గాదేవి. సంసారము అంటే కామ, క్రోధాది, అజ్ఞాన అంధకారాలతో కొట్టుకుని పోయేదే సంసారము. అందులో మనం కొట్టుకుపోతుంటాము. ఇదే ఒక పెద్ద కూటమి అని, కూట అని. మనం అందులో చిక్కుకొని ఉన్నాము. మనలో చెడు స్వభావాన్ని పోగొట్టి పాపం కలిగించే బుద్ధిని నశింపజేస్తుంది కాబట్టి అమ్మను దుర్గా అన్నారు. తర్వాత నామము 191వ నామము దుఃఖహంత్రి అంటే దుఃఖములను హరించినది అని అర్థం. దుఃఖము అంటే బాధ, కష్టము, మనసు లేదా శరీరానికి కలిగే ఆవేదన. హంత్రి అంటే నాశనం చేసే తల్లి అని, శక్తి రూపము అని. ఆ రూపమే దుర్గా లలితాంబిక. ఇక్కడ సమస్యలు అంటే బయట సమస్యలే కాదు. అమ్మ దుర్గముడిని, మహిషాసురుని సంహరించింది అంటే అజ్ఞానం ఉన్న వారిని సంహరించింది అంటే ఆ తల్లి మనలో ఉన్న అజ్ఞానాన్ని, భయాన్ని కూడా తొలగిస్తుంది. అందుకే ఈ దుఃఖము మనం అమ్మ కడుపు నుండి బయటపడిన ముందు మాత్రమే మొదలవుతుంది. అలాంటి దుఃఖాన్ని పోగొడుతుంది కాబట్టి తల్లిని దుఃఖహంత్రి అన్నాము. తర్వాత 192వ నామము సుఖప్రద అంటే సుఖములను ఇచ్చిన తల్లి అని అర్థము. అంతా మనసు నిర్ణయమే. మనకు అమ్మ జ్ఞానాన్ని ఇచ్చింది. మనము ఆ అమ్మను ప్రార్థిస్తే మనకు సుఖములను ఇస్తుంది. అయితే ఈ సుఖములు అంటే డబ్బు, సంబంధాలు, పేరు, గౌరవం, ఇల్లు, సౌకర్యాలు ఇవి కోరితే ఇవే ఇస్తుంది. కానీ అవే శాశ్వత ఆనందమా? కాదు కదండి. అవే శాశ్వత ఆనందము అనుకుంటే అవేవీ కాదండి. అవి తాత్కాలిక సుఖాలు మాత్రమే. అసలైన సుఖము, ఆనందము, ఆత్మానందము మారనిది, తగ్గనిది, సులభంగా దొరకనిది అదే మనకు ముందు నామాల్లో తెలుసుకున్నాండి. దుర్గమ అని ఆ అమ్మని తెలుసుకోవటం అని అర్థం. అలాంటి జ్ఞానాన్ని ఇస్తే అదే శాశ్వతమైన సుఖము. చూసారు కదండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని చాలా మంచి వీడియోని చూడండి. నచ్చితే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.